వారం అయిందా అండి? వారం కాకముందే ఈ నా కొడుకు మళ్ళీ ఇంకొక అమ్మాయిని చంపేశాడు. వాడికి శిక్ష చేస్తే ఎలా ఉండాలండి? కొడుకు ఉచ్చబడాలి. ఇలాంటి చేయాలంటే ఉచ్చబడాలి ఎవరికైనా సరే. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరి మీద జాలి చూపించద్దు. మీరు ఇలా చేస్తే అమ్మాయి అయినా సరే చెప్పండి, ఆ మనిషి చూపిస్తేనే చెప్పండి, ఆ వీడియోని బయట పెట్టండి. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ చంపలోని పోలీసులు రికమెండేషన్ తర్వాత తీసుకెళ్లి కొరుగట్ట పెట్టించాలని కూడా నాకు అర్థం కావట్లేదు. వాడు నాన్న హింసలు పెట్టండి, ఆ వీడియోలు ప్రతిరోజు పోస్ట్ చేయండి. కుమారి 21Fలో ఒకటి ఉంటుంది క్లైమాక్స్, మనకి చిత్ర హింసలు చేయాలి నా కొడుకుల్ని, ఆ వీడియోలు బయట పెట్టండి. ఇంకో నా కొడుకు ఎవరైనా చేయాలని భయపడాలా? ఇంకో కూతురు అయినా సరే, అది ఆడపిల్లైనా మగోడైనా సరే ఎవరైనా సరే ఇలా చెయ్యాలంటే భయపడాలి. వాళ్ళిద్దరు ప్రేమ ప్రతిరూపం కదండి ఆ బిడ్డ. అర్థం ఈ మహిళా సంఘాలు ఎక్కడ పోయినా తెలియదు, పాపం నిద్రపోతుంటారు వాళ్ళు. ఎలా అంటే డ్రెస్సింగ్ గురించి అనసూయ గారు, శివాజీ గారు ఇన్సిడెంట్లు ఇలాంటి వాటి గురించి బయటకు వస్తారు. ఆఖరికి నాగేశ్వర గారు కూడా దిగొచ్చేసాడు, అనసూయ దిగేస్తుంది, చిన్మయ్య గారు దిగేస్తారు, నాబాబు గారు దిగేస్తారు, అందరు దిగేస్తారు. మరి ఈ రోజు ఈ విషయాల గురించి ఎవరు దిగరా? ఇలాంటి వాటి గురించి రియాక్ట్ అవ్వండి. అనసూయ గారు డ్రెస్సులేనా చెప్పండి? ఫ్రీడమ్ అంటే డ్రెస్సులేనా? ఒక అమ్మాయిని చంపేస్తున్నారంట, ఆ ఫ్రీడమ్ వాటి గురించి మాట్లాడరా మీరు? గవర్నమెంట్ చూడాలా, అర్థమవుతుందా? గవర్నమెంట్ ఇప్పుడు ఇదేంటి ఏపీ, ఓకే, మొన్నదాకా తెలంగాణ రేవంత్ అని ఏం చేయలేదు. ఇప్పుడు చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తారు లేదు వెయిటింగ్ నేనైతే లిటరల్లీ. ఎందుకంటే సేమ్ ఇది లవ్ మ్యారేజ్. అర్థం లవ్ చేసేవాడు ఈ రోజు ఒక అమ్మాయి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఇడుకుంది, ఆ అమ్మాయి కోసం ఈ అమ్మాయిని చంపేస్తాడు. అది కూడా ఏంటి, నిండు గర్భిణి 9 నెలలు అమ్మాయికి ప్రెగ్నెంట్ అమ్మాయి, ఇంకా 10 daysలో డెలివరీ అయిపోతుంది. ఈ నా కొడుకు ఏం మాయరోగం పుట్టింది చెప్పండి? తను మోసి 9 నెలల దాకా ఉంచి ఇంకా 10 రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న టైంలో వాడు ఇంత కిరాతకంగా చేశాడంటే ఎంత వరసం చెప్పాలి వాడు. అది కూడా ఏంటి, లవ్ చేసిన వాడు. వాడికి ఈ రోజు ఈ అమ్మాయి బోరు కొట్టిందంటే రేపు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయి బోరు కొట్టదా చెప్పండి? నా కొడుకులు బోర్ కొట్టదా? మొన్నటి దాకా వైష్ణవి కేసు, ఇంతవరకు దానికి ఏమీ లేదు. మోషన్స్ అన్నారు, హాస్పిటల్ అన్నారు, ఇంకా కొనుగురితో అన్నారు. వాడు కొనుగురితో ఇంకా ఎందుకు పోలేదు నాకైతే అర్థం కావట్లేదు. వాడి కొనుగురు ఇంకా ఉందా? ఎవరో తీసేలేదా? దేవుడు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఈ గవర్నమెంట్ అంటే ఏమి చేయదు. కనీసం దేవుడు ఏదో చేయొచ్చు కదా. పోతాడని ఎదురు చూస్తానో వాడు పోవట్లేదు. కనీసం గవర్నమెంట్ మీరేం చేయలేకపోతే కనీసం బయటకనే వదిలేండి నా కొడుకుని. ఎవడేం చేయాలో వాళ్ళు చేసుకుంటారు. అర్థమవుతుందా? రోజు రోజుకి ఇవన్నీ వినలేక చస్తున్నాం. తెలంగాణలో వైష్ణవి విషయం జరిగిన సంగతి తెలిసింది, చూసారు కూడా. చూసినాక కూడా వాడికి ఎట్లా వచ్చింది థాట్? ఎందుకు వచ్చిందంటే బ్రదర్, ఈ నా కొడుకు శిక్ష పడలేదు కాబట్టి. ఈ నా కొడుకు కానీ గవర్నమెంట్ కరెక్ట్ అయిన శిక్ష వేస్తుంటే ఆ నా కొడుకు ఈ రోజు చేస్తుండేవాడు కాదు. ఒక 2 ప్రాణాలు ఈ రోజు మనం నిలబెట్టునే వాళ్ళం. అర్థమవుతున్నాయా? గవర్నమెంట్ రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకో ప్రాణం పోయింది. అర్థమవుతున్నాయా? అవునా కదా? కరెక్ట్ కాదు, నిజం చెప్తున్నాను. గవర్నమెంట్ అనేది ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి. అర్థమవుతున్నా? వైష్ణవి అక్కడ అమ్మాయి, మళ్ళీ అమ్మాయి ప్రెగ్నెంట్, అక్కడ 2 ప్రాణాలు, ఇక్కడ మళ్ళీ ఈ అమ్మాయి అపర్ణ, ఇక్కడ నిండు గర్భిణి ఈ అమ్మాయి 10 రోజుల్లో ఇంకా కంట్రోల్ అంటే ఆలోచించండి. వాడు కనీసం అక్కడ కూడా జాలేయలేదా? వాళ్ళిద్దరు ప్రేమ ప్రతిరూపం కదండి ఆ బిడ్డ. అన్న కొడుకు ఎలా చంపాలనిపించింది అమ్మాయిని నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవడేం చేయట్లేదు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ చేసి ఆ నా కొడుకు మళ్ళీ కొరువు పెట్టడానికి రాబోయాడంట. వాడికి ఎంత ధైర్యం వాడికి. పోనీ ఈయన కూడా శనికావాసం అంటారా? ఈయన కూడా లొంగిపోతే ఇల్లు కూడా మేపుతారా ఇంటి జైల్లో పెట్టి? ఎన్ని రోజులు చేస్తారు బ్రదర్ ఇలాగా? ఒక్క నా కొడుకున శిక్ష వేయండి బ్రదర్, ఇంకెవడు పుట్టుకోరారు. వాడికి శిక్ష చేస్తే ఎలా ఉండాలంటే కొడుకు ఉచ్చబడాలి. ఇలాంటి చేయాలంటే ఉచ్చబడాలి ఎవరికైనా సరే. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరి మీద జాలి చూపించద్దు. మీరు ఇలా చేస్తే అమ్మాయిని సరే చంపేయండి అంతే. అమ్మాయి అబ్బాయిని కాదు ఇక్కడ, అమ్మాయి అయినా చంపేయాలి, అబ్బాయి అయినా చంపేసిందే. ఏంటది ప్రాణాలు? ప్రాణాలండి అక్కడ. మీకు అర్థమవుతుంది? అసలు పెళ్ళిళ్ళు చేసుకోవాలని భయపడుతున్నారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. ఇలాంటి చూసి ఎంతకాలం ఇది, ఎంతకాలం? అసలు ఈ మార్చి అనేది పెద్ద దరిద్రం అయిపోయిందండి. నేను ఇలాంటి మంది ఎప్పుడు చూడలేదండి. నిజంగా మార్చి అనేది మనుషుల్ని ఏమంటారు విషయాలనే మార్చేస్తుంది మొత్తానికి. అసలు మొన్నేమో ప్రాణాలు పోతున్నాయి, ఇంకో పక్క ఏమంటే గ్యాస్, ఇంకో పక్క మనకి పెట్రోలు, ఇప్పుడు ఏమంటే చికెన్ ఇంకొన్ని రోజుల్లో అంట, ఇంకొన్ని రోజులు పోతే ఇంకేముంటాయో. మంచి ఎండాకాలంలో ఇంత మండే ఎండల మధ్య వాన పడిందండి ఇక్కడ. వడగాళ్ళు వాన ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి? రోజు రోజుకి మన పాపాలు నిజంగా పండుతున్నాయి నిజంగా. మరి వీళ్ళు ఇలా చేయడానికి ఏంటంటారు? ధైర్యం ఏంటంటారు? గవర్నమెంట్ నిర్లక్ష్యం నిజమేగా. గవర్నమెంట్ అనేది కానీ కింద దిగేసి ఫస్టే ఒకటి జరిగిన వెంటనే ఆ కొడుకుని కానీ ఏమైనా చేస్తుంటే ఎన్కౌంటర్ కూడా ఈ మధ్య ఒక మనిషిని తీసుకొని ఇంకో మనిషిని చంపిస్తున్నారంట. అర్థమవుతుందా? ఆ మనిషిని ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ పంపించేసి. సో అలాంటివి జరగకుండా మనం ఏం చేయాలంటే ఆ మనిషి చూపిస్తేనే చెప్పండి, ఆ వీడియోని బయట పెట్టండి. చిత్ర హింసలు చేయండి నా కొడుకుల్ని, ఆ వీడియోని బయట పెట్టండి. ఇంకో నా కొడుకు ఎవరైనా చేయాలని భయపడాలా? ఇంకో కూతురు అయినా సరే, అది ఆడపిల్లైనా మగోడైనా సరే ఎవరైనా సరే ఇలా
ఇలా చెయ్యాలంటే భయపడాలి. ఆ విధంగా మీరు అదే శిక్ష వేయాలని కోరుకుంటున్నాను నేను. గవర్నమెంట్ దిగండి సార్. మీరు ఒకటి జరిగింది 10 రోజుల్లో మర్చిపోతారు, దీన్ని వదిలేస్తారు అని మైండ్ సెట్లో ఉన్నారు మీరు అందరూ. వదలరు. ఈసారి మీడియా కానీ మేము కానీ ఎవరు వదలం. దీని గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పటికీ వైష్ణవ్ ఇది 10 రోజుల పైన అవుతుంది, వారం పైన 10 రోజుల పైన అవుతుంది. ఇప్పటికి మేము ఎవరు వదల్లా. వేస్తూనే ఉన్నాం, వీడియోలు చేస్తూనే ఉన్నాం, వీడియోలు రివ్యూస్ చెప్తూనే ఉన్నాం, ఇంకా పోరాడుతూనే ఉంటాం. అర్థం. ఇంత పోరాడుతున్నా కూడా బ్రదర్, ఇంత పోరాడుతున్నా మళ్ళీ సుధీర్ అనే వ్యక్తి అపర్ణాన్ని అలా చేశాడంటే ఎంత దరిద్రం చెప్పండి, ఎంత దరిద్రం. కనీసం ఏపీ రాజకీయం అయినా సరే మేలుకొని దీనికి పరిష్కారం వెతుకుతారని నేను అనుకుంటున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీనికి పరిష్కారం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఏపీ కూటమి గవర్నమెంట్ కూడా ఆడపిల్లకి అన్యాయం జరిగితేనే మేము ముందుకు నెక్స్ట్ డేనే మేము చెప్తామని చెప్పారు, రిజల్ట్ ఇస్తామని చెప్పారు. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం? ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అనుకుంటున్నాను బ్రదర్. ఎందుకంటే ఖచ్చితంగా అంటే పవన్ అన్న వరకు వెళ్తే ఖచ్చితంగా ఏదైనా సరే న్యాయం జరుగుతుంది అని చెప్పి నేనైతే నమ్ముతుంటాను. అర్థమవుతుందా? సో అలానే ఈ విషయంలో కూడా నమ్ముతున్నాను, ఆయన దాకా వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ చంపినోడిని పోలీసులు రికమెండేషన్ తర్వాత తీసుకెళ్ళి కొరువెట్ట పెట్టించాలని కూడా నాకు అర్థం కావట్లేదు. చంపినోడి చేత కొరువెట్ట పెట్టియాలనుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకోకుండా గొడవ వేసుకుంటున్నారు. వాడి చేత ఎలా పెట్టిద్దాం అనుకుంటున్నారు. అసలు వీళ్ళకి బుద్ధి లేదా? నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకంతా బుద్ధి లేదు అసలు. నా కొడుకుని చంపేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అన్ని నాటకాలు చంపరా, ఉంచండి. వాడిని బతికొండ కానీ వాడికి అన్నం పెట్టద్దు, వాడి నాన్న హింసలు పెట్టండి. ఆ వీడియోలు ప్రతిరోజు పోస్ట్ చేయండి. కుమారి 21Fలో ఒకటి ఉంటుంది క్లైమాక్స్ మనకి. అదవుతా వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళు ఎవరిని ఒక ఇది చేసినప్పుడు వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి ఎవరు కనిపించుకుని ఒక దగ్గర పెట్టి, పోలీసులు కూడా కనిపించుకుని ఒక దగ్గర పెట్టి వాడికి ఫుడ్ పెడుతూనే నాన్న హింసలు పెడుతుంటాడు. అలాంటి టార్చ్ చూపించండి నా కొడుకులకి. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే శిక్ష వేయాల్సిందే. జాలి చూపించద్దు. ఇలా మీరు జాలి చూపించుకోవడం వల్ల మరి ఇలా వదిలేసే కొద్దీ ఇలా ఎక్కువ అయిపోతున్నాయి. వారం అయిందా అండి? వారం కాకముందే నా కొడుకు మళ్ళీ ఇంకొక అమ్మాయిని చంపేశాడు. అది కూడా నిన్ను గర్భిణి 9 నెలలు, అది కూడా లవ్ మ్యారేజ్. అంటే ఆలోచించండి ఎట్టిపోతుంది సమాజం మంది. అర్థమవుతుంది. ఈ మహిళా సంఘాలు ఎక్కడ పోయినా తెలియదు, పాపం నిద్రపోతుంటారు వాళ్ళు. ఎలా అంటే డ్రెస్సింగ్ గురించి అనసూయ గారు, శివాజీ గారు ఇన్సిడెంట్లు ఇలాంటి వాటి గురించి బయటకు వస్తారు. దేనికి అమ్మ దీని గురించి వచ్చి మీరు ఏం వరగదీశారని. ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి మాకేం వచ్చింది మీరు మాట్లాడటం వల్ల మాకు అర్థం కావట్లేదు. అవి సాల్వ్ అయిపోతాయి. వాళ్ళు 4 రోజులు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు, సాల్వ్ అయిపోతాయి. అక్కడేం ప్రాణాలు పోలా, ఇంకోటి బాగాలేదు. అక్కడేమో ఓం అంటే ఊరు మొత్తం గదిలో వచ్చేసిందండి. ఆఖరికి నానేసిన గారు కూడా దిగొచ్చేసాడు. అనసూయ అక్క దిగేస్తుంది, చిన్నమ్మ గారు దిగేస్తారు, నా బాబు గారు దిగేస్తారు, అందరు దిగేస్తారు. మరి ఈ రోజు ఈ విషయాల గురించి ఎవరు దిగరా? అంటే మీకు సమాజం పట్ల ఏమి లేదా మీకు? ఈ విషయాల గురించి మీరు మాట్లాడరా? స్పందించండి. ప్రతి ఒక్కరు స్పందించండి. చిన్నమ్మ గారు ఎక్కడ పోయినారు మీరు? ఆడవాళ్ళకి ఏమైనా జరిగితే పుట్టుకోమంటే వస్తుంటారు కదా. మరి ఈరోజు ఏమైంది మీకు? వీళ్ళ గురించి మీరు మాట్లాడరా? మీ దగ్గర న్యూస్ చేరలేదా? చేరింది కదా. మరి చేరకుండానే మీకు అంటే మీ దగ్గర చేరుంటుంది ఖచ్చితంగా. మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇలాంటి వాటి గురించి రియాక్ట్ అవ్వండి. అనసూయ గారు డ్రెస్సులేనా చెప్పండి? ఫ్రీడమ్ అంటే డ్రెస్సులేనా? ఒక అమ్మాయిని చంపేస్తున్నారంట. ఆ ఫ్రీడమ్ వాటి గురించి మాట్లాడరా మీరు? రండి దిగండి. నాగబాబు గారు మీరేమైపోయారు చెప్పండి? ప్రతి ఒక్కరు ఏమైపోయారండి? ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడండి. ఎంతసేపు మేమే పోరాడి, ఇక్కడ మీడియా వాళ్ళు, ఇక్కడ మేమే పోరాడి మేమే అన్నీ చేసుకుంటా ఉండి అక్కడ గవర్నమెంట్ కదలదు, వీళ్ళు కదలరు. ఎవరు రియాక్ట్ అయితే గవర్నమెంట్ కదిలిద్దో వాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుంది. అది కోరుకుంటా నేను. అంటే మరి కోవా బండ్ల గురించి తొందరగా రియాక్ట్ అయిన గవర్నమెంట్ ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఇక్కడ ఒక మనిషి చంపేశారు కదా బ్రదర్, ఇంకో మనిషి చంపేయాలి. వీళ్ళు భయపడుతున్నారు ఆ విషయాల్లో. ఇలాంటి విషయాల్లో భయపడకూడదు. ఇలాంటి విషయాల్లో ముందుకు రావాలి. వీళ్ళు ఏంటంటే కోవా బండ్లు 10,000 ఇచ్చాం, లేకపోతే ఇంకో 20,000 ఇచ్చాం, కూర్చొని వీడియోలు తీపించుకున్నాం, ఫోటోలు తీపించుకున్నాం. వరస్ట్ థింగ్ ఇది. అలాంటివి కాదు. ఈ నా కొడుకుని ఏమైనా చేసి దాన్ని వీడియో తీసి పెట్టండి. ఖచ్చితంగా క్లాప్స్ కొడతారు మీకు జనాలందరూ, సెల్యూట్ చేస్తారు మీకు. అది ఎవరైనా సరే, అది సీఎం అవ్వక్కర్లా, ఇంకొకరు అవ్వక్కర్లా, ఎవరైనా సరే మీకు స్థలం చేస్తారు మన వాళ్ళందరూ. సో ఇంకెప్పుడు ఇలాంటి జరగకూడదంటే వీళ్ళ కఠినమైన శిక్ష పడాల్సిందే. అదే మేము కోరుకుంటున్నాం. దీనికి ఇంకా మేము చెప్తున్నాం కదా, వీళ్ళిద్దరు శిక్ష పడేంత వరకు మేము ఎవ్వరం కూడా ఆగము. ఇట్లానే మేము పోరాడుతూనే ఉంటాము. మీడియా వాళ్ళు కూడా పోరాడాలని కోరుకుంటున్నాం.